హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి చాలామంది కామెంట్ సెక్షన్లలో ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కామెంట్ చేసి అడుగుతున్నారనమాట. రెండోది, నిజంగా 6 లక్షల అప్లికేషన్లు రద్దు చేసినట్లుగా న్యూస్లో వస్తుంది. అది నిజమేనా అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అసలు ఈ రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి, అలాగే ఈ లిస్ట్‌లో ముందు ఎవరు ఉండబోతున్నారు, వాళ్ళకి ఫోన్ కాల్స్ నిజంగానే వస్తున్నాయా, రావట్లేదా, ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించి నిధులు అకౌంట్‌లో ఎప్పుడు జమ చేసే అవకాశాలు ఉన్నాయి, అసలు నిధులని జమ చేస్తారా లేదంటే విడతల వారీగా ఇస్తారా అనే సమాచారాలకి సంబంధించిన అప్డేట్ కూడా చాలామంది తెలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఏ రాష్ట్రంలో తీసుకోని విధంగా నిరుద్యోగుల కోసం స్టార్టప్స్ కానీ, బిజినెస్లు కానీ, ఏదైనా అంటే ఒక చిన్నపాటి ఏ బిజినెస్ పెట్టుకోవడానికైనా ఉపయోగపడుతుందన్న ఆలోచనతో మొత్తం 3 కేటగిరీలుగా మొదటి విడత మొత్తం 4 కేటగిరీల కింద మొత్తం 5 లక్షల రూపాయల మంది లబ్ధిదారులకి 8,000 కోట్ల రూపాయల బడ్జెట్ను రాజీవ్ యువ వికాస పథకం కింద డైవర్సిఫై చేసి వాళ్ళకి నిపుణుల పర్యవేక్షణలో ఆ బిజినెస్ను డెవలప్ అయ్యే విధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. అయితే వాస్తవానికి ఈ పథకానికి సంబంధించి ఏప్రిల్ నెలలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 16 లక్షల అప్లికేషన్లను స్వీకరించింది. ఈ 16 లక్షల అప్లికేషన్లకి సంబంధించి ప్రభుత్వం మే నెల 28వ తారీఖు నాటికి ఇన్ఛార్జ్ మంత్రుల ద్వారా ఆమోదం తెలిపిన లిస్టులను కూడా జూన్ 2వ తారీఖుని దృష్టిలో ఉంచుకొని సంబంధిత లబ్ధిదారులకు సంఖ్యలు అనేవి విడుదల చేయడం జరిగింది. అయితే జూన్ 2వ తారీఖు నాడు సడన్గా జూన్ 1వ తారీఖు నాడుకి సంబంధించి క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క రాజీవ్ యువ వికాస పథకాన్ని వాయిదా వేస్తున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో అప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ప్రస్తావించలేదు. అయితే మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి మొదటి కేటగిరీ అంటే 50,000 రూపాయలు ఎవరైతే ఎంచుకొని ఉంటారో వాళ్ళకి, అలాగే రెండో కేటగిరీ 50,000 నుండి 1,00,000 రూపాయలకి సంబంధించిన 2 కేటగిరీలకు సంబంధించిన లబ్ధిదారులను ఈ యొక్క మొదటి విడతలో నిధులని మంజూరు చేసే విధంగా ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా విశ్వసనీయంగా సమాచారం అయితే తెలుస్తుంది. కాకపోతే ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అనే దానిపైన మాత్రం స్పష్టత అయితే కరువైంది అని అయితే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు క్షుణ్ణంగా ప్రతిదీ కూడా పరిశీలించి నిజమైన లబ్ధిదారులకు అందించే విధంగా ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. అయితే తాజాగా సిబిల్ స్కోర్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకుల నుండి కొన్నిటికి లోన్స్ పొందాలి. ఫర్ సపోజ్గా 4 లక్షలకి సంబంధించి ఎవరైనా పెట్టుకొని ఉంటే ఇందులో దాదాపుగా మనకి 70% సబ్సిడీ అనేది వర్తించే అవకాశాలు ఉన్నాయి. సో కాస్త ప్రభుత్వం ఇస్తే కాస్త బ్యాంకుల ద్వారా రుణం కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇందులో సిబిల్ స్కోర్కి సంబంధించి తిరకాసులు వస్తున్న నేపథ్యంలో దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల కొత్త అప్లికేషన్లు అనేవి రిజెక్ట్ అయినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. కానీ అఫీషియల్గా దానిపైన ఎలాంటి అప్డేట్ అయితే లేదనేది అయితే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి క్యాబినెట్లో చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ఆ క్యాబినెట్లో మొదటి కేటగిరీకి సంబంధించి, రెండో కేటగిరీకి సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేసి వాళ్ళకి నిధుల కేటాయింపులు చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ రైతు భరోసాకి సంబంధించిన నిధుల విడుదల ప్రక్రియ పూర్తయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాస పథకంపై ప్రభుత్వం కసరత్తు చేసే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారాలు అయితే అర్థమవుతున్నాయి. ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి. మొదటి 2 కేటగిరీలకు సంబంధించి త్వరలో గుడ్ న్యూస్ అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.